బ్రహ్మార్పణం. బ్రహ్మము అమ్మ అఖండ తత్వం 4వ భాగం. నీవు బ్రహ్మమని గుర్తించు, ఆ బ్రహ్మమునే ధ్యానించు, ఆ బ్రహ్మములో బ్రహ్మమై మిగిలిపో. నీలోన నీ చుట్టూ ఉన్నది బ్రహ్మమే. సృష్టిని తోచెడి దృష్టిని సవరించుము, సృష్టిని తోచెడి దృష్టిని సవరించుము. ఓ పురుషోత్తముడవైన సాధక, నీవు ఎవరో మొదట తెలుసుకో. తదుపరి నీ బ్రహ్మస్వరూపాన్నే సదా ధ్యానించు. అప్పుడు అందులోనే నీవు మిగిలిపోదు. ఉన్నది బ్రహ్మమే. నీవు కష్టపడవలసిన పని లేదు. బ్రహ్మాన్ని దర్శించనివ్వని నీ మనస్సుని నీవు జ్ఞానవంతం చెయ్యి. అప్పుడు నీవు స్వచ్ఛమైన ఆత్మస్వరూపంగా మిగిలిపోదు. అనంతరం జగత్తుని చూచినా నేనే దర్శనమవుతాను. నేను పరిమిత దేహమును కాను, అద్వైత తత్వాన్ని. నీవును అదే అయి ఉన్నావు. అహంకారము విధికి దాస్యము, నీ అహంకారము విధికి దాస్యము. దానిని తొలగించి చూడు, నేను కానవచ్చును. నన్ను గుర్తించినతో నీవు అకర్తవు కాగలవు. ఉన్నది యథార్థమును గుర్తించిన నీవు నేను ఒక్కటే. త్రిపుటిని తొలగించి అద్వైతంలో ఐక్యముఖము. ఓ సాధకుడా, అహంకారము యొక్క నిజస్థితి నీ కర్మకు నీవు చేసే దాస్యము. అహమును నిర్మూలిస్తే ఏది ఉందో అది నీ నిజస్థితి. అట్టి స్థితి స్వేచ్ఛ అయినది మరియు పరమార్థమై ఉన్నది. నీతో నీ ఉన్నచో నీ మనస్సు ఇంద్రియాలు నీ దాసులవు. అదియే అకర్తృత్వము. ఇట్టి జీవితమే మోక్షము. నిజానికి నీవు నేను వేరు కాదు. నీవు నా నుండి వేరై నా శక్తిని నీ శక్తిగా భావించి దుఃఖము కలిగినప్పుడు నా వివిధ రూపాలను వేడుకుందు. నా నుండి వేరవక ఉన్న ఎడల ఆనంద స్థితిలోనే ఉండు. ఓ బ్రహ్మస్వరూపుడా, నీవంటూ వేరుగా లేవు. నేను అనడి దైత్వాన్ని తొలగించి చూడు, బ్రహ్మము కానవచ్చును. నీ చలన స్వభావం జన్మలను తెచ్చును. నిశ్చల మౌనమే నా సన్నిధానం, అదే నిన్ను చేరు మార్గము. ఓ సత్సంగులారా, భేద భావంతో భగవంతుణ్ణి జగత్తుని చూచుట వల్లే మీకు ఈ జనన మరణాలు కలుగుతున్నవి. నేను అనున్నది దైవాన్ని విస్మరించున్నట్లు చేయు. దానిని తొలగించగా దైవం నీకన్నా అన్యము కాదని తెలియదు. మనస్సు చలనం వల్లే అన్ని దోషములు కలుగును. నిశ్చల మౌనంతో కూడిన జీవితం శాంతిమయమగును. అంతేకాక నా వద్దకు చేర్చును. నాకు మీకు మధ్యన మీ చలనమే అడ్డుగా ఉన్నది. అది నిశ్చలమైతే ఇరువురు ఒక్కరే అను. అదే ముక్తి. నీవు ఆత్మస్వరూపునిగా ఉంటే జగత్తు ఉండును నీ వెంటే. జీవునిగా చూస్తే ఆగామి ఉండును నీ చెంతే.
నిశ్చల మౌనం వహించిన సత్యము బోధపడును. సద్గురు విధానమును అనుసరించును. సద్గురు విధానమును అనుసరించుము. నీవు ఆత్మస్థితిలో నిలిచినప్పుడు పంచభూతాలు, ప్రకృతి అన్నియు నీ స్థితికి సహకరించును. దేహ భావానికి అవియే మాయ చేయు. తద్వారా ఆగామి తయారగు. నిశ్చలత్వంతో అన్నీ అర్థమవు. జీవుణ్ణి ముంచేటి మాయ దేవునిగా మారితే అదే సహకారినిగా మారును. ఇదంతా జరగవలెనన్న నా సద్గురు రూపమును అనుసరించుము. అపరిమితమును దర్శింపజేయుటకు పరిమితముగా వచ్చినది నేనే. నీవు నా సన్నిధి చేరగనే బంధ విముక్తుణ్ణి గావించెదా. మరల బంధము పడకుండా జీవించుము. నా ఆత్మబోధ నిన్ను నీకు చూపును. నా గ్రంథములు నీ ఆంతర్యం కేసి నిన్ను పంపును. ఓ సాధక, నీవు ఎప్పుడైతే నన్ను శరణందువో అప్పుడు నిన్ను భవబంధ విముక్తుణ్ణి చేసేదను. ఇలలోకములో ఉన్నవి ఏదో నాడు పోవును. శాశ్వత ముక్తిని ఇచ్చేదను. నీవు మరలా వ్యామోహపడక ఇది అంతయు నా యొక్క మాయ అని గుర్తించి దాని నడిపించినది నేనని గ్రహించి నీవు నీ కర్తవ్యము చేస్తూ జీవించు. నా మాయ నిన్ను వదిలివేయు. నన్ను గుర్తించినప్పుడే నా యొక్క జగత్ మాయ నిన్ను విడిచిపెట్టును. అందుకై ఎన్నో గ్రంథములను అందించినాను. వీటి ద్వారా నిన్ను నీవు గ్రహించి తరించు. నేను నేను అని అహంకరించేవు. ఆత్మ నేను ఏ అసలు నేనురా. స్వరూపము నేను లేకుండా రూపం ఎక్కడిది. యదార్థి నేను ఏ నీకు దిక్కు. అది ఏ నన్ను చేరు దీపము. ఈ శరీర బలాన్ని చూసుకొని మనస్సు మేధస్సుని చూసుకొని నేనని అహంకరిస్తారు. వాటి మూలం వాటి బలం ఎవరన్నది గ్రహించండి. ఆత్మశక్తి లేనిదే నీలో ఏ శక్తి పనిచేయదు. అట్టి ఆత్మను విస్మరించినచో అధోలోకానికి పోయేదరు. ప్రతి జీవికి దిక్కు దీపము అన్నీయు వాని ఆత్మస్వరూపమే. అది నేనే అయి ఉన్నాను. నీ మనస్సుని బాహ్య చింతన నుండి మరలిస్తే అది ఆత్మ జ్ఞానంతో శుద్ధమై ఏకాత్మగా నిలిచినప్పుడు అప్పుడు నన్ను చేరుకుందు. అసలు నేను ఉంటేనే దేహ నేను నిలుచును. బ్రహ్మస్వరూపం కాలాతీతం. నీ రూపము కాలాధీనము. నీ మూలంలోన నీవు నిలుపుము. అది ఏ ముక్తిధామము. నీ ఆత్మశక్తితోనే నీ బాధ్యతలు చేయుట, సర్వ రుణములను తీర్చుట జరుగుతున్నది. నీవు సంసార జగత్తుల నుండి రక్షించుకునేటి సాధనం ఆత్మస్వరూపమే. అదే నీవుగా జీవిస్తే కాలం ఆగామిని తయారు చేయదు. నేను జన్మకి లాక్కెళ్ళదు. నీ మనస్సు కాల పరిధిలో కాలం యొక్క ఆధీనంలో ఉండేది. కావున మనోనాశనంతో కాలాతీత స్థితిలో నీ యొక్క గతం గాని భవిష్య బంధం గాని లేదు. కావున అట్టి స్థితి జీవన్ముక్త స్థితి అయి ఉన్నది. కాలంతో పరుగులు తీసేవు. కాలము బ్రహ్మములోనిదే. వేగమును నియంత్రించి తోడు. అది ఏ బ్రహ్మ
బ్రహ్మము అదే నీవు, నీ చలనం ఎవ్వరి కోసం అని నీ మనసుని ప్రశ్నించు సాధకా. సాధకోత్తమా, చూస్తున్నది నిజమని భావిస్తూ దృశ్యజాలం వైపు పయనిస్తున్నావు. అవి అన్నీయు బ్రహ్మములోనివే కనుక మూలాన్ని పట్టుకో. కాలము నిన్ను వదిలిపెట్టు. ఏదో సాధించాలనే తాపత్రయం దేనికోసం? అది రజోగుణం. గుణాలకు అతీతమైన దైవ స్వరూపం నీవు. నీవు చూస్తున్నది అబద్ధం, కనిపించే దాని మూలం యథార్థం. అదే బ్రహ్మము, అదే నీవు. ఈ సత్యాన్ని గుర్తించి జీవించు. ఆత్మదృష్టితో సందర్శించు. అకర్తగా మిగులు. బ్రహ్మములోన కాలమున్నది, కాలములోన ఈ భూగోళమున్నది. ఈ గోళమునందు జగత్తు ఉన్నది, ఈ జగత్తునందు నీ రూపము ఉన్నది. కానీ నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. నీ రూపభావాన్ని తొలగించి సత్య రూపంగా మిగులు. ఓ సాధకా, ఓ సాధకులారా, దేహభావంతో చూస్తే అల్పమైనది కూడా ఎంతో అధికంగా కనిపించు. నీ స్వస్వరూప దృష్టితో చూస్తే ఏది దేనికి ఆధారమై ఉన్నదో, నీవు దేనికై కృషి చేయాలో, ఏ విధంగా జీవించాలో, ఎట్లు జీవిస్తే సర్వానికి ఆధారమైన పరమాత్మను చేరగలవు అన్నీయూ తెలియబడు. నీ దృష్టి ఆత్మదృష్టిగా మారినప్పుడు నీవు ఆశించునవి అల్పమని తెలియబడు. ఆ పరబ్రహ్మములోనే కాలం ఉన్నది. కాలము ఈ భూమిని నడిపిస్తున్నది. ఈ పృథ్వీపై మానవాళి ఇంకను 84 లక్షల జీవరాశులు ఉన్నవి. వాటి యొక్క జీవనోపాధికై ప్రకృతి ఉన్నది. నీవు చూసేది వీటిలోని సుఖ సంతోషాలని. నీ దృష్టి వీటి మూలమైన బ్రహ్మ పైన పెట్టి తరించు. బ్రహ్మానందాన్ని అనుభవించు. జ్ఞానికి జీవితం ఒక ఆటతో సమానం. అజ్ఞానికి ఇది ఎంతో బరువు భారం. ఆత్మజ్ఞానము పొంది బాధము దించి తేలికగా జీవించుము. బ్రహ్మస్వరూపంగా ఉంటూ పాత్రని పాత్రగా చేయుము సాధకా. జ్ఞానులు ఆత్మజ్ఞానంతో జీవించెదరు. కావున జీవితం ఒక ఆటగా తేలిగ్గా సాగిపోవు. మృత్యువుకు భయపడరు. విధిని ఎన్నడూ ఎదిరించడు. ఆంతర్యంలో సత్యమును సదా గుర్తుంచుకొని జీవిస్తాడు. రాగద్వేషరహితంగా ఉంటాడు. తనకి ప్రాప్తించిన జీవితాన్ని భగవంతుడి ప్రసాదంగా భావిస్తాడు. తాను చేసుకున్నది వచ్చినదని తెలిసినా పరమాత్మ ప్రసాదంగా భావిస్తాడు. కావున జ్ఞానికి విధి కూడా దైవ ప్రసాదంగా మారి అందులో గల దుఃఖం తొలగిపోవు. జీవుని ఆయువెంతయో తెలియదు. ఉన్నంత కాలం బ్రహ్మముగా గడిపి బ్రహ్మైక్యముఖము శరీరమనడి యంత్రము పరిరక్షిస్తూ పదమ పదమునకు వినియోగించుము. ఓ సాధక, మనిషికి ఆశ ఎక్కువ, ఆయువు తక్కువ. కావుననే జన్మలు పెరుగును. దీనికి ఎప్పుడు ముగింపు? దీనికి ఒక్కటే మార్గము.
తనని తాను తెలుసుకొనుట. అప్పుడే ఆశ అంతరించిపోయి ఉన్న ఆయువుని బ్రహ్మంగా జీవించగలుగుతాడు. బ్రహ్మ జీవనం వలన మరియు బ్రహ్మ ధ్యానం వలన ఆయువు పెరుగును. జీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు తగ్గి సన్నగిల్లి కేవలం నిజస్థితిలో ఉండి తద్వారా ఆయువు పెరుగును. జీవుని శ్వాస యొక్క ప్రయాణం శ్మశానం కేసి జరుగును. శ్వాస వేగం ధ్యానములో తగ్గి మృత్యువు దూరం జరుగును. కావున దేహమనే యంత్ర సాయంతో మీ ఆత్మజ్యోతిని పరమపదం చేర్చవలెను సాక్షాత్. ఈ జగన్నాటకమందు ఒక నటుని వలె ఉండు, మనస్సుతో కర్మలు చేసిన బంధమౌను. జీవించుయున్న మరణించినట్లే ఉండు, జన్మను సార్థకం చేసుకొనుము. అహం లేని అంతరంగము బ్రహ్మ నిలయము, అహం లేని అంతరంగము బ్రహ్మ నిలయము. ఓ సాధకులారా, మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే అయి ఉన్నను మనస్సుచే కర్మలు చేస్తూ అవిద్యాపరతో బంధించబడ్డారు. అహం నిర్మూలన ద్వారా బంధముక్తులు కాగలరు. మీలో సాక్షాత్తు పరమాత్మ ఉన్నాడు. ఆ బ్రహ్మమే నీవుగా జీవిస్తుంటే మీరు క్షేత్రజ్ఞులై మీ దేహం ఒక క్షేత్రమై వెలుగొందును. పాత్రధారునిగా అన్నీ చేస్తూ ఆంతర్యంలో నీవే సూత్రధారివై నడిపించు. నీవు నడిపిస్తే జీవన్ముక్తి కలుగును. నీ మనస్సు నడిపిస్తే కాలచక్రం బంధించును. నీ స్వేచ్ఛను నీవే కాపాడుకోగలవు. నిన్ను నీవు తెలుసుకొని నిన్ను నీవే మలచుకో. నీ మూలానికి నీవే చేరుకో. నేను జ్ఞాన జ్యోతిని చూపెదను. నీ స్వరూపం ఆ కాంతిలో పయనించి నా సన్నిధిని చేరును. నీ ఆత్మస్వరూపమును అవిద్య నుండి తప్పించి తనని తనకి తెలిపెదను. అప్పుడు నీవు నీవుగా నీతోనే ఉంటూ భ్రాంతిని రానివ్వక నీ స్వస్వరూపము యొక్క మూలాన్ని చేరుకో. నేను అఖండ నిరాకార పరంజ్యోతిని. నన్ను వీడి నేను నాదియను తత్వంలో మునిగినందువల్ల దుఃఖము కలుగుచున్నది. నీవు నేనని గ్రహించు. నీవు నాకన్నా వేరు కాదని గుర్తించు. అప్పుడు నన్ను చేరి బ్రహ్మైక్యం పొంది నీవును అఖండ బ్రహ్మస్వరూపంగా భాసిల్లుతావు. ఆత్మను నేను పుట్టుకలేనిది ఉండే ఉన్నది. దేహ నేను పారు చెందునది. ఏది నీవై ఉంటివో తెలుసుకో సాధగా. రెండు తత్వాలు నీలోనే గలవు. ద్వైతాన్ని దాటి అద్వైతం చేరుకో. నేను ధ్యానవారధి వేసి ఉంటిని. నేను ధ్యాన వారధి వేసి ఉంటిని. ఆత్మస్వరూపమును ఏదియు కల్పజాలదు. రూపమును ఏదియు వదిలిపెట్టదు. కాలత్రయమునందు నీ జీవితము చిక్కుకున్నది. అయినను నీ ఆత్మస్వరూపముగా నీవు జీవించి కాలాతీతం కాగలవు. బాహ్యముఖంగా చూస్తూ మిథ్యని సత్యమని భావిస్తే అన్నింటి ఆధ్వర్యంలో నీవు నడవాలి. అంతర్ముఖమై ఆత్మస్వరూపంగా జీవిస్తుంటే అన్నీ నీ ఆధ్వర్యంలో సాగును. అప్పుడే
ద్వైతాన్ని దాటి అద్వైతాన్ని చేరగలవు. ఈ ప్రపంచము మిథ్యయని గ్రహించు, నీవసలు పుట్టలేదని తలంచు. నీ దేహానికి జననం మరణం ఉన్నవి గాని నీ ఆత్మస్వరూపమునకు కాదు. నీ మనస్సు ఈ సత్యమును గ్రహించవలే. నీ మనస్సు ఈ సత్యమును గ్రహించవలే. ఈ ప్రపంచం నిజమని తలపింపజేసే అబద్ధం మనస్సుని ఇది చలింపజేయదు. కానీ నీ ఆత్మ నిశ్చలమైనది కావున ప్రపంచపు రంగుల వలయానికి చెదరవద్దు. జనన మరణాలు లేని నీ స్వరూపాన్ని నీ మనస్సే జన్మలకి తెచ్చింది. అయినను నీవు నిశ్చలుడవే, అతీతుడవే. నీ స్వయంభవత్వాన్ని నీవు గ్రహిస్తే విడుదల కాగలవు. నిర్మోహివై నీవు తెచ్చుకున్న జీవితాన్ని కొనసాగించు. అప్పుడు నీవు నాలోనే నాతోనే ఉన్నట్లయింది. నీ వ్యామోహం నా నుండి దూరం చేస్తుంది. మాలిన్యములేని మనస్సే బ్రహ్మము, మలినంతో కూడిన మనస్సే జీవుడు. ఆత్మజ్ఞానంతో శుద్ధమౌ, ఆత్మజ్ఞానంతో ఐక్యమౌ, స్వధర్మంతో జీవించుచుండు. అన్నియో అవే జరుగును. ఓ సాధక, మాలిన్యమనగా అహంతో కూడి గతమును భవిష్యత్తును చింతిస్తూ బ్రహ్మమును మరచుటయే మాలిన్యము. తన స్వరూపాన్ని గ్రహించి స్వరూపంగా నడుస్తూ పరమాత్మను ధ్యానించువాడు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. నీవు ఆత్మజ్ఞానంతో సర్వవ్యాపకత్వంలో ఐక్యమవు. నీవి జీవితానికి ఏమి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. దేహము నిజమని తలచి మోహము నుండి కాలత్రయంలో చిక్కి జన్మలెత్తుటయేలా, ఆత్మస్వరూపంగా జీవించలేమా? జగమును దాటి నీ దృష్టి బ్రహ్మమును కాంచలేదా? అశాశ్వతమైన ఈ సృష్టిలోని వస్తుజాలానికై మోహము చెందవద్దు. నీ వ్యామోహం నీ స్వరూపాన్ని కాలాధీనం చేయును. నీవు కాలాతీతుడవు. నీ స్వాధీనంలో నీ మనోబుద్ధేంద్రియాలు ఉండవలెను. అప్పుడే జగత్తు మూలమైన బ్రహ్మమును కాంచదవు. నీ నిశ్చలతే బ్రహ్మమును కాంచుట. నీ చరణతత్వమే మిథ్యని సత్యమని నమ్ముట. కావున అంతరంగాన నిశ్చలత్వంతో సదా
పరమాత్మ సన్నిధిలో జీవించు. చూసేదంతయు పంచభూతాధీనము, మూలమును గుర్తించు అది పంచభూత శాసనం. శాసించువాడవు నీవు, నశించువాడవు కావు. ఈ జగత్తును కాలము కనుమరుగ చేయును, ఆ తదుపరి ఉండునది ఏదియో యోచింపుము. ఓ సత్సంగులారా, బాహ్య నేత్రాలతో చూసేదంతా పంచభూతాల వశములో ఉన్నది. కానీ ఆత్మస్వరూపం పంచభూతాలకు అతీతం. అదే నీవు. నీవు జగత్తుని శాసించే బ్రహ్మస్వరూపుడవు. కానీ నశించేటి తత్వాన్ని చూచుట, ఆస్వాదించుట చేసి నిన్ను నీవే పాతాళమునకు నెట్టివేస్తున్నావు. నీవు చూస్తూ ఆశించేదంతా రేపు నశించేదే. అప్పుడు నీవు బందీవి అవుతావు. కావున దాని మూలాన్ని చూడు. చూసే నీ దేహము, చూడబడే దృశ్యము నశించినను నీవు అమృత స్వరూపుడవై ఉండు. జీవన్ముక్తి అనిన ఉన్నది ఒక్కటేనని గ్రహించుట, అదే నేనని అంతా తానుగా ఉండిపోవుట. ముక్తి అనునది అనుభవించునదే గాని చెప్పునది చూపునది కాదు. ఈ ప్రాణము నీటి బుడగని గ్రహించి బ్రహ్మానుభవంతో జీవించుము. ఈ ప్రాణము నీటి బుడగని గ్రహించి బ్రహ్మానుభవంతో జీవించుము. ఓ సాధక, జీవన్ముక్తి అంటే మిథ్యాభావమును వీడుట. అట్లు వీడినప్పుడు సత్యము తేటతెల్లమవును. అది నీవు. నీ నిజస్థితిని నీవు అనుభవించు. ఎన్నాళ్ళు నీ మనస్సు తాను రాసుకున్నట్టి విధిరాతని అనుభవించింది. అది నీవు కాదు. నీవు సత్యస్వరూపుడవు. అసత్తుకి ప్రతిరూపమైన నీ మనస్సుని తొలగించు. ఆయువు నీటి బుడగని గ్రహించు. నీవు జనన మరణాలు లేని ఆత్మనని తెలుసుకొని జీవించు. సర్వులలో ఉన్న బ్రహ్మమును గుర్తించుటే ముక్తి. ఆ సర్వులు నేనేని జీవించుటే బ్రహ్మానుభూతి. అంతటా ఉన్న అఖండాత్మను తాను తానుగా దర్శించుటే జీవన్ముక్తి. తనలో తానుండగా కలుగును వివేకముక్తి. ఓ అమృత స్వరూపుడా, రాగద్వేషాలకు గురైతే అందరిలో ఉన్న నన్ను గుర్తించలేవు. గుర్తించినప్పుడే నాలో ఐక్యమయ్యి అంతా నీవై జగత్తు నుండి విడుదలై స్వేచ్ఛగా జీవింతువు. మనసుని తొలగించి జగత్తుగా కనబడుతున్న నన్ను చూడు. అప్పుడు నిన్ను నీవే దర్శింతువు. ప్రతి జీవియందు ఉన్నది ఆత్మయే. దేహ దృష్టిని వేడి ఆత్మదృష్టితో చూడు. అదే జన్మరహిత మార్గము. ఇది నీ జన్మ కర్తవ్యము. ప్రతి ఒక్కరిలో ఉన్న దైవమును చూడగలిగినప్పుడే నీలోని స్థితిగతులు మెరుగుపడును. నిన్ను నీవే పరీక్షించుకో. నీ దృష్టిని నీవే సవరించుకో. అదే ఆత్మ సాధన. దృష్టి స్వరూపంగా మారి
చూస్తే నీ స్థితి ఇంకనూ పెరుగును. దేహ దృష్టి పతనానికి హేతువు. బ్రహ్మమే పరిపూర్ణమైనది. ఈ సత్యమును గ్రహించి సత్య మార్గమును అనుసరించి ఐక్యముఖము నీ ఆత్మస్వరూపమును అనంత బ్రహ్మమునందు లీనము చేయుము. బ్రహ్మము అపరిమితము, పరిపూర్ణము. అట్టి మూలమును వీడి నేను నాది అంటూ పరివిధదారులై అసత్తులో తిరుగుచున్నారు. ఉన్నది, నడిపించున్నది, శక్తినిచ్చున్నది, ఆదేశించున్నది, ఐక్యం చేసుకున్నది బ్రహ్మమే. అట్టి బ్రహ్మమును ధ్యానిస్తూ నీ స్వరూపాన్ని అపరిమితంలో లయపరిచి నీ జన్మల్ని నీవే తుడిచివేసుకో. జన్మల్ని రాసుకున్నను తుడుచుకున్నను నీవే కర్తవు. నిన్ను నీవు మరచి పరమాత్మ ధ్యాసతో కాలాన్ని గడిపి సాగించు జీవితం తరించు జన్మము అదియే కాలాతీతము. అదే మూలము అగమును తొలగించగా ఉన్నది బ్రహ్మమేగా. నీ జీవతత్వాలను బాహ్య వైభోగాలను మరచి పరబ్రహ్మ ధ్యాసతో జీవించు. తక్షణమే జన్మ తరించును. దైవ కృప కలుగుటకు ఎంతో కాలం పట్టదు. నీ జీవత్వాన్ని నశింపజేయుటకే సమయం పట్టును. కానీ దైవ కృప అగ్నివలే నీ దుఃఖమును భస్మం చేయును. అహం లేని నడత నడువు. మమకారం లేని కుటుంబ ధర్మమును కొనసాగించు. అప్పుడే బ్రహ్మమును నిన్ను నడిపించి ధన్యం చేయును. బాహ్య జగత్తుని జన్మ జన్మలుగా చూస్తుంటివి. కావుననే జనన మరణాలను పొందుతుంటివి. ఇకనైన అంతర్ముఖుడవు కమ్ము. అది ఏ నీవు పయనించు మార్గము. ఆ పయనంలో చేరదవు నీ గమ్యము. నీ గమ్యము నిర్గుణ నిరాకారము. ఓ సాధకుడా, ఎన్నో జన్మలుగా బాహ్య జగత్తుని చూస్తూనే ఉన్నావు. ఆ వస్తు జాలాన్ని అనుభవిస్తూనే ఉన్నావు. మాయ వల్ల అన్నీ కొత్తగా కనిపిస్తున్నవి. నీ స్వరూప దృష్టితో చూడు. అవి నీకన్నా వేరుగా లేవు. నీ శక్తి కాకుండా అందులో వేరుగా ఏమీ లేదు. కావున నీ లక్ష్యాన్ని గుర్తించు. లక్ష్య దిశగా పయనించు. అదే పరబ్రహ్మము, అదే నేను, అదే నీవు. ముగ్గురం వేరు కాదు. ఇట్టి సత్యం తెలియబడితే నీవు సాధించవలసినది ఏమీ లేదు. మానవ జన్మ వచ్చినది ఎందుకో తెలుసుకో. ఈ జన్మతో జన్మలని ముగించుకో. జీవుడవై వచ్చావు, దేవునిగా మిగిలిపో. మానవుడే మాధవుడని అనుభవంగా తెలుసుకో. ఉన్నది ఒక్కటే బ్రహ్మమని ఉండిపో. ఉన్నది ఒక్కటే బ్రహ్మమని ఉండిపో. ఓ అమృత స్వరూపుడా, మానవ జన్మ ఒక్కటే.
నన్ను చేరు మార్గం. దీనిని వృధా చేసుకుంటే నీ జన్మ వ్యర్థం. నన్ను దర్శించే శక్తి కేవలం నీకు మాత్రమే ఉన్నది. నీవు నన్ను ఎన్నడూ గ్రహిస్తావోనని ఆత్మజ్ఞానమును ఇచ్చి ఉన్నాను. నీకై నేను సద్గురువై వచ్చి ఉన్నాను. నీ స్వరూపాన్ని గుర్తించి తదుపరి నా విశ్వవ్యాపక స్వరూపాన్ని గుర్తించు. ఇక నీవు చేయవలసింది ఏమీ లేదు, నాలో మిగిలిపోదు. జ్ఞానమనంగా భాగ్యమందులేదు, నిన్ను నీవు గుర్తించెడి క్రమంలో నీలో కలిగిన ఆత్మానుభవమే జ్ఞానము. పుణ్యకార్యములు ఆచరించునది జ్ఞానం కొరకే, అనన్య భక్తియే జ్ఞానజ్యోతిని వెలిగించును. అనన్య భక్తియే జ్ఞానజ్యోతిని వెలిగించును. ఆత్మజ్ఞానమన్నది వాక్యమునందు అభ్యసించున్నది కాదు. నీవు భగవంతుని యథార్థ తత్వమును తెలుసుకొన ప్రయత్నించినప్పుడు దైవాన్ని గుర్చియు నీ ఆత్మస్వరూపాన్ని గుర్చియు అంతా తేటతల్లమవును. అది ఆత్మజ్ఞానము. నీవు జీవించయున్నంతకాలం అనన్య భక్తితో స్వధర్మ నడత నడవవలెను. ఆ నడత దైవ సన్నిధిని చేర్చును. నేను నేనని అందువో ఆ శబ్దమూలము బ్రహ్మమే కదా. దానిని మరచి శబ్ద చలనాలతో జీవిత పయనము చేతువు. మూలమును గుర్తించిన చాలు అన్ని ఫలములు దాని అందే కలవు. ఓ సాధక, నేను నాది అని అందువు కదా. ఎప్పుడైనా నీలో గల శక్తి ఎచ్చడ నుండి వచ్చినదో యోచించినావా? నీ శక్తి బ్రహ్మమై ఉన్నది. నీ గమ్యాన్ని బ్రహ్మంగా మార్చుకో. అప్పుడు బంధ విముక్తి కాగలదు. యథార్థాన్ని గ్రహించిన జీవితం బంధరహితమే కాక విజయము, శక్తివంతము, కాంతివంతము అగును. ఈ మార్గం సరాసరి దైవాన్ని చేర్చును. నీవు ఎతట నుండి వచ్చినావు, తిరిగి అతటికి పోవలెను. నీకు తెలియునా నీవు వెడలు మార్గం యథార్థమేనా? పరిగించి చూడుము. ఓ ఆత్మస్వరూపుడా, నీవు నిర్గుణత్వాన్ని వీడి సాకారానికి వచ్చావు. తిరిగి అదే నిర్గుణ బ్రహ్మమందు లయమవుట నీ కర్తవ్యం. నీవు జగత్ని చూసి దైవానికి దూరం అవుతున్నావు. నీ మనోవేగాన్ని నియంత్రించి ఆత్మజ్ఞానంతో సత్యాసత్యాలను తెలుసుకో. నీ జీవితం సుఖమయం కాగలదు. ఇంకను జన్మ ధన్యము కాగలదు. ఆత్మ పరిశీలన వల్ల ఆత్మస్థితి దక్కును. బ్రహ్మమే నీ అసలు చిరునామా. నీ శరీరము శరీర బంధు జనము అంతా భ్రమ. జీవించయుండగనే నీ మూలం చేరుము. నీలో శ్వాసించు దానిని శాసించువాడెవడో తెలుసుకో. శాసించువా
ఉపాధిగా మిగిలిపో. ఓ బ్రహ్మస్వరూపుడా, నీవు మార్గము తప్పి నామ రూపాత్మకం నిజమని భావించి ఇక్కడే తిరుగాడుతున్నావు. ఈ శరీరం ఉండగానే దీన్ని నిలబెట్టువాడిని గుర్తించు. వాడే నీవుగా నిలబడిపో. తదుపరి సమయం ఆసన్నమైనప్పుడు నీవే నీ శరీరాన్ని ఒక వస్త్రం వలె వదిలివేయగలవు. కనులు మూసిన తెరచిన నీ తలంపు ఒకటే సాధగా, నేను బ్రహ్మమనడి ఎరుగా. అవస్థాత్రయము సదా ఉండును కనుక నీకున్న మార్గము అతీతంగా జీవించుట. నీకున్న మార్గము అతీతంగా జీవించుట. ఓ సత్సంగులారా, అవస్థాత్రయము కాలత్రయము ఎన్నడూ విడిచిపెట్టదు. నీవే విడివడి జీవించుట ఒక్కటే మార్గము. ఎట్టి అవస్థ అయినను నీ స్వరూపము మారదు. అట్టి మారని బ్రహ్మస్వరూపం నేనని నమ్మి జీవించాలి. ఎరుకతో ఉండుట వల్ల మాయని తరుముతూ ఉన్నట్లే. నీ చిరునామా బ్రహ్మము, నీ ప్రాణమూలము బ్రహ్మము, దేహ ఉపాధికి ఆధారం బ్రహ్మము, నీ జన్మకు అర్థము గమ్యము బ్రహ్మము. నీ దృష్టిని సదా బ్రహ్మముపై ఉంచుము. ఓ సత్సంగులారా, తత్వచింతన ద్వారా బ్రహ్మమే స్థితిగతులకు ఆధారమని తెలియను. మానవుడు జీవించుటకు ప్రాణము, ప్రాణము నిలుచుటకు గాలి, వీటి కొరకు దేహ నిర్మాణము, నిర్మాణం నిలుచుటకు దానికి ఒక ఉపాధి, ఉపాధి కొరకు బుద్ధియు, ఇవన్నీ బ్రహ్మం వల్లనే ఏర్పడినవి. వీటిని చూస్తూ మనిషి తన గొప్పతనమని భావించును. అదే అహము. పరమాత్మ గొప్పతనమును గుర్తించినచో ఆ పరమాత్మను చేరి తరించును. నీ వెంట ఉండునది పరమాత్మయే, నీలో ఆత్మగా అంతటా జగత్తుగా, నీ శ్వాసకు ఆధారమై నీ కంటికి వెలుగై ఉన్నది బ్రహ్మమే. నీ ఆత్మస్వరూపం నీ ప్రతి అవస్థకి శక్తినిస్తున్నది. నీ ప్రాణాన్ని బట్టి నిలుపుతున్నది. కంటి యొక్క ప్రకాశం తానై ఉన్నది. అట్టి నీ ఆత్మను నడిపించున్నది, ఆధారమై ఉన్నది, గమ్యమై ఉన్నది పరమాత్మయే. నీ చుట్టూ సాక్షిభూతునిగా ఉన్నది పరబ్రహ్మమే. ఈ సత్యాన్ని గ్రహించి జీవించిన ఎడల జన్మ బంధము, కర్మ బంధము ఉండవు. ద్రష్టయో దృష్టి దృశ్యము నేనే గదా, నీకు రెండవ చింతన ఏల సాధక. నీ దృష్టిని నా వైపు మరలించు. నీవే నేనని గ్రహించు. అది ఏ విముక్తి, అది ఏ అద్వైతము. ఉన్నది నేనే,
నీ ఆత్మగా, అఖండాత్మగా, నీ దృష్టిగా, నీవు చూసే దృశ్యముగా ఉన్నది నేనే. నన్ను గుర్తించి దర్శించి తరించు. నా సద్గురు రూపం తోడుండగా నీకు పరచింతనేలా. సదా నీ స్వరూప స్థితిలో నీ ఉండు. అదే నా సన్నిధి. నీ స్వరూప స్థిరత్వమే నా వైపు వచ్చు మార్గం. నీలో ఉన్నది నేనని గుర్తిస్తే నీకు విముక్తి లభించును. అటుపైన నేనే నడిపించదను. నీతో నీ ఉండుటే మహామంత్రం. నిన్ను నీవు గుర్తించుటే దైవ దర్శనం. నీ వలనే సరులను తోచటయే జ్ఞానము. నిశ్చల మౌనమే అనుసంధానము. జన్మను జ్ఞాన స్థితికి వినియోగించుటే ధన్యము. ఓ సత్సంగులారా, ఎన్నో దైవ రూపాలను ఆరాధించి స్మరించి ఉన్నారు. ఆ పుణ్యఫలముగా ఈనాడు నీ స్మరణయే నా స్మరణ అనేది సత్యమును తెలుపుతున్నాను. నీవు సదా ఆత్మస్వరూప స్థిరుడవై ద్వంద్వాతీతుడవై ఉన్న ఎడల అదే మహామంత్రము. నిశ్చల మౌనాన్ని మించిన ఉత్తమ స్థితి మరొకటి లేదు. తద్వారా నా అఖండ బ్రహ్మమునందు లయమవుదు. నీ ధ్యేయము నా ధ్యానమే అయినప్పుడు ఇక నీవు లేవు. నీవు ధన్యుడవైనట్లే. ఉన్న సత్యమును వేడి లేని అసత్తులో కూడి దేవుడవైనావు. ఓ ఆత్మస్వరూపుడా, ఉన్నది ఉన్నట్టు గుర్తించు. లేనిది లేనిది అదే పోవును. భ్రాంతిని తొలగిస్తే బాసిల్లును బ్రహ్మదీపము.
కాంతి వెదజల్లును నీ జీవితాంతము. ఉన్న నిర్గుణ తత్వాన్ని వీడి అసత్యమైన దేహము నేననడి భావంతో కూడి జీవితాన్ని పెంచుకుంటున్నారు. సత్యమును గుర్తిస్తే జనన మరణ దుఃఖము తొలగిపోవును. నీవు అమృతస్వరూపుడవు. నీ ఆత్మజ్యోతి సదా నీకు కాంతి చూపుతూ ఉండును. ఇట్టి జీవితమే జీవన్ముక్త జీవితము. మోక్షమనునది నీకన్నా వేరుగా లేదు, నీకు దూరమనలేదు. నిన్ను నీవు దర్శిస్తే అదే మోక్షము. ఆత్మజ్ఞానమే దీనికి మార్గము. నిన్ను నీవు దర్శిస్తే నన్ను దర్శించినట్లే. తదుపరి నా అఖండ రూపమును గ్రహింతువు. తదుపరి నా అఖండ రూపమును గ్రహింతువు. మోక్షము జీవుని కన్నా అన్యము కాదు. జీవపరని తొలగించినచో అతట మిగిలి ఉన్నది బంధరహిత స్థితియే. మోక్ష స్థానమే ఇది జీవుని లక్ష్యము. దీనిని సాధించగలిగితే అట్టివాడు మాధవుడై బ్రహ్మధ్యానం ద్వారా నా యొక్క సర్వవ్యాపకత్వంలో లయం కాగలడు. నిన్ను నీవు దర్శించుటకు స్వధర్మాన నడవవలెను. అప్పుడే కర్మ ఫలితము బంధించదు. ఈ జగమంతయు నాలోనే కలదు, జీవులెల్లరూ నాలోనే జీవింతురు. ప్రతి జీవుడు నేనే అయి ఉంటిని. ఈ సత్యమును గ్రహించిన నీవే అంతయు ఉంటివి. ఈ విశ్వమునందు ఉన్నది నీవని విశ్వసించుము. ఈ జగత్తును అందుగల జీవులు నాయందే కలరు. నా శక్తి చేతనే జీవులు జీవించుచున్నారు. ఈ సత్యమును గ్రహించి అఖము నశించి అంతా నీవై మిగులుదువు. నీలో ఉన్నదే సర్వత్రా ఉన్నప్పుడు ఈ విశ్వమంతా ఉన్నది నీవే కదా. అట్లే జీవించు, అట్లే ధ్యానించు, అట్లే నీ అనంత నిరాకారంలో మిగిలిపో. బ్రహ్మమే పురుషోత్తముడు, బ్రహ్మమే సర్వహృదయాంతవాసుడు, బ్రహ్మమే సర్వులకు ఆధారభూతుడు, బ్రహ్మమే సద్గురువు మార్గదర్శకుడు, బ్రహ్మమే సత్సంగలయకారకుడు. బ్రహ్మమే సర్వదేవతల్లో సర్వలోకాలలో నిండి ఉన్నది. పరమ పురుషోత్తముడు సర్వ హృదయాలలో శక్తిని నింపి ఆధారమై నిలిచాడు. ఆ బ్రహ్మమే మోక్షార్థుల కొరకు సద్గురువైనాడు. సన్మార్గం చూపి అట్లు నడిచిన వారిని తనలో లయపరుచుకుండు. వాడే నేను, నేనే నీవు. సత్సంగులకు సత్య మార్గం చూపి అందులో లయపరిచి జన్మల నుండి విముక్తినిచ్చుటకే వచ్చినాను. ఒకే ఒక్క దీపం బ్రహ్మము, కోటాను కోట్ల ఆత్మజ్యోతుల మూలము, జన్మల వలయును త్రెంచు అస్త్రము, ముక్తిధామము దూపు మంత్రము. ఇది
ఆది మధ్యాంతరహితము. ఓ సత్సంగులారా, పరమాత్మ అందరి ఆత్మదీపాలను వెలిగించే అఖండ జ్యోతి. మీకు ప్రాప్తించిన జీవితాన్ని పరమాత్మ ప్రసాదంగా భావించి మీలోని ఆత్మజ్యోతి వెలుగులో సత్యాసత్యాలు గుర్తించి జనన మరణాల వలయం నుండి పూర్తిగా రక్షింపబడండి. ఆది మధ్యాంతరహిత బ్రహ్మము సద్గురువై సన్మార్గం చూపవచ్చాడు. సద్వినియోగం చేసుకొని తరించండి. జన్మల దుఃఖము నుండి నేను బ్రహ్మస్వరూపాన్ని అనడి అనుభవమే రక్షించును. జీవుల కన్న జీవుల జన్మ కర్మను తెచ్చును, కర్మ కర్తృత్వమునిచ్చును. కర్తృత్వము జన్మని తెచ్చును. జన్మ నివారణకై నిష్కామ కర్మలు చేయుము. నిష్కామ కర్మలు చేయుటకు నిర్మోహివై జీవించుము. జన్మ కర్మని, కర్మ జన్మని తెచ్చును. కావున నిష్కామ కర్మలతో జన్మ నివారణ జరుగును. నిష్కామ కర్మల వల్ల ఫలితం బంధించదు. అందువల్ల జీవితం పట్ల వ్యామోహం లేని వాడవై జీవించుము. నిర్మోహత్వం పరమాత్మ సాన్నిధ్యం. మీ యొక్క చలనం వల్లనే జగత్తు బంధించును. నిశ్చల మౌనంతో జగత్తుకి చిక్కకుండా ఉండవలెను. నిర్గుణ బ్రహ్మైక్యం కలగవలెనన్న త్రిగుణాంతీతుడవై బ్రహ్మభావంతో జీవితాన్ని సాగిస్తూ ఆంతర్యంలో భావాతీతుడవై ఉండాలి. స్వస్వరూపమును దర్శించవలెనన్న వ్యామోహమును వీడవలెను. స్వస్వరూపమును గ్రహించకపోతే విముక్తి లభించదు. విముక్తి నొంది జీవిస్తే గాని ఆగామి దగ్ధము కాజాలదు. ఓ సత్సంగులారా, వ్యామోహమనటి తెర నీ స్వయం జ్యోతిని మూసివేయును. అన్నియు అశాశ్వతమనే సత్యాన్ని గ్రహించి నిర్మోహివై ఉన్నప్పుడు నీలో గల స్వయంభువుడైన పరమాత్మ అనుభవం కాగలడు. నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ దేహము మనస్సు ఇంద్రియాలు నేను కాదు అనే అనుభవమే విముక్తి. విముక్తి ఎక్కడో లేదు. భ్రాంతిని తొలగిస్తే నీవు ముక్తుడవే. అట్లు ఆత్మధ్యాసతో జీవిస్తే ఇక ఆగామి అనున్నది మిగులదు. అఖండము నుండి అందుకో శక్తిని, ధ్యానము ద్వారా లయమై పొందు ముక్తిని. నీ స్థితిగతులు చూచువాడను నేను. నీ సంకల్ప స్థితిలో జీవించిన నిన్ను లయముగా వింతును. నిన్ను లయపరుచుకొందును. నేను అఖండ బ్రహ్మస్వరూపాన్ని. ఎవరు బ్రహ్మధ్యానం చేతురో వారిని నా అఖండ తత్వములో లయపరుచుకొందును. మీరు ఆత్మస్వరూపులమని తెలుపుటకు అఖండాత్మనైన నేను ఈ రూపం ధరించి వచ్చి ఉన్నాను. మీ స్వరూప లక్షణమైన మనోమౌనంతో జీవించండి. అప్పుడు మీ మూలంలో కలిసిపోయి ఎట్టి జీవత్వపు లక్షణాలకి వశమవ్వక ఆనందమయ జీవనాన్ని సాగించెదరు. మీ భ్రాంతి వల్లే ఆనందం దూరమవుతుంది.
భ్రాంతిని దూరం చేస్తే ఉన్న మీ సహజమైన స్వరూపానందం మీకు కలుగుతుంది. యుగములు ఏలిన వారే ఆత్మవిద్యను అభ్యసించినారు. గురుబోధతో నిన్ను నీవు దర్శిస్తే గాని తిరిగి నిరాకారంబు చేరలేవు. ప్రతి ఆత్మస్వరూపము బ్రహ్మ విద్యను పొంది తమ కర్తవ్యము నెరవేర్చి తదుపరి ఐక్యము పొందును. ఓ ఆత్మస్వరూపులారా, ఈ పృథ్వీపైకి జన్మకొచ్చిన ప్రతి ఒక్కరూ మాయచే కప్పబడిపోవుదురు. సద్గురువు చేత తమ స్వస్వరూపమును గుర్తించి మాయను తొలగించుట ప్రతి ఒక్కరి కర్తవ్యమై ఉన్నది. దేవతలు పృథ్వీపై రూపము ధరించినను వారు లోకము కొరకు విద్యను అభ్యసింతురే గాని వారి మూలం బ్రహ్మమని మరువరు. ఒక్క మానవుడు మాత్రమే మరచినవాడు. కావున స్వస్వరూప దర్శన మాత్రము చేత సత్యాన్ని గుర్తించి నిర్గుణ బ్రహ్మమును చేరవలెను. అన్ని చరిత్రలు నాలోనే కలవు, అన్ని చరిత్రల సారమే నా బ్రహ్మబోధ. బ్రహ్మము స్వయంభువము అందరికీ అందును. నా సద్గురు రూపమును శరణన్నచో నా ఖండ బ్రహ్మస్వరూపమునందు మిమ్ము చేర్చెదా. నా ఖండ స్వరూపమునందు మిమ్ము చేర్చెదా. అన్ని గ్రంథాల సారము బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మము సర్వవ్యాపకం కనుక అందరికీ అందును. నా యొక్క సాకార రూపము మిమ్ము మీ యొక్క స్వరూపం కేసి తిప్పును. అప్పుడే మీ స్వరూపంతో పాటు నన్ను కూడా మీరు గుర్తించరు. నేను కనిపించేది ఈ రూపమును కాను, విశ్వరూపధారుడను. ఈ సత్యము కేవలం మీ అంతరాత్మకే తెలియబడు. మీ మనస్సుని ఇంద్రియాలను నియంత్రించి సద్బుద్ధితో జీవిస్తూ అంతరాత్మలో నిస్సంకల్ప స్థితితో ఆత్మధ్యానము చేయు వారికి నా సర్వవ్యాపక దర్శనం కాగలదు. అది బ్రహ్మైక్యము. తనని తాను మరచుటే మాయా, తనని తాను గుర్తించుటే జ్ఞానము. తను తానుగా నడచుటే స్వధర్మము. తనతో తానుండుటే సత్యము. తనని తాను దర్శించుటే మోక్షము. మిమ్ము మీకు అందించుటే నా లక్ష్యము. మిమ్ము మీకు అందించుటే నా లక్ష్యము. ఓ సత్సంగులారా, మీ యథార్థ స్వరూపాన్ని మీరు మరచుటే మాయ. మీ యొక్క అంతరాత్మను గుర్తించుటయే జ్ఞానస్థితి. గుర్తించిన అనంతరము అట్లే నడచుట స్వధర్మమగును. అటుపైన నీతో నీ ఉంటూ జీవనాన్ని సాగిస్తుంటే అదే సత్య నడత. ఎవరి సస్వరూపాన్ని వారు గుర్తిస్తే అదే మోక్షము. సత్యాన్ని గ్రహిస్తే జీవన్ముక్తే. మీ స్వరూపాన్ని మీకు తెలిపి ఆ స్థితిని మీకు అందించి జనన మరణ విముక్తినిచ్చుటకే నేను వచ్చి ఉన్నాను. నా వాక్కు మీ మార్గాన వెలుగై
మిమ్ము గమ్యము చేర్చును. ఎవరు ద్వంద్వాలను అధిగమింతురో వారు నిర్మోహులై జీవింతురు. నిర్మోహులైన వారు సమస్థితిలో వందురు. సమస్థితియే వారి మూలమును చేర్చును. మూలమే నీ గమ్యము, అదే యథార్థము, అది ఏ పరబ్రహ్మ సన్నిధానం, అది పరబ్రహ్మ సన్నిధానము. రాగద్వేషాలు అధిగమిస్తే నిశ్చలత వస్తుంది. నిర్మోహతత్వంతో జీవిస్తారు. అట్టివారు చిత్తప్రజ్ఞులై ఉందురు. ఈ స్థితియే తమ స్థానమును చేర్చును. చలనం జగత్తుకేసి నడిపించును. నిశ్చలం ఆ జగత్తు మూలాన్ని చేర్చును. అది ఏ పరబ్రహ్మము. సర్వసాక్షి సర్వత్రా వ్యాపించి జగత్తు చలన తత్వాన్ని వీక్షిస్తూ సదా నిశ్చలుడై ఉన్నాడు. పరమాత్మను గుర్తిస్తే చేరే శక్తి కలుగును. చేరితే నామరూప జగత్తు నుండి విముక్తి కలుగును. అట్లు జీవన్ముక్తిని పొందిన వారే మిగిలిన జీవితమును భగవత్ సాన్నిధ్యంలో గడిపెదరు. అప్పుడే అకర్తగా ఉందురు. కర్మ వలన జన్మయు, జన్మ వల్ల కర్మయు వచ్చుచుండును. దీనిని తెంచుకొనుము. కర్మబంధము నిష్కామయోగివై త్రెంచును. అది ఆగామిని తుడిచివేయును. అప్పుడే భవబంధ విముక్తి కలుగును. ఒకదాని ఫలితంగా మరొకటి ఏర్పడి జీవుణ్ణి ఎన్నటికీ దైవ సన్నిధి చేరనివ్వవు. వీటి నుండి నిర్మోహివై నిష్కామ కర్మలు ఆచరిస్తూ కాలత్రయం నుండి విడిపడిపోవలెను. సూక్ష్మంగా అన్ని బంధములు తెగిపోవును. ఆంతర్యంలో భావాతీతుడవై తద్వారా బ్రహ్మస్థిరత్వం కలిగి కాలానికి కూడా అతీతుడవు కాగలవు. నిష్కామ కర్మల వల్ల భవబంధ విముక్తి కలుగును. ప్రతి జీవి తనని తానే బంధించుకుంటున్నాడు. ఆత్మజ్ఞానం ఒక్కటే జీవత్వాన్ని తెంచి విడుదల చేసి ఆత్మస్వరూపంగా నిలపగలదు. మోక్షార్థికి దైవ కటాక్షం సద్గురు కృప అవసరం కనుక సద్గుణంతో ఉండవలెను. జీవితమొక వలయము అందు చిక్కనివ్వదు ఆత్మజ్ఞానము. సాగించు స్వరూప జ్ఞానము అది ఏ పరమార్థము. చేరదవు పరబ్రహ్మను. జీవితం ఆనందాన్ని ఇచ్చేదిగా కనిపించు ఒక భ్రాంతి వలయం. ఆత్మజ్ఞానం ద్వారా భ్రాంతి నుండి రక్షింపబడవచ్చు. సత్యాన్ని గ్రహించి జీవితాన్ని కేవలం పరమాత్మ ధ్యాసతో గడిపి తన లక్ష్యమును కేవలం పరమాత్మ సన్నిధి చేరుటేనని గ్రహించి అసలు జన్మ యొక్క లక్ష్యమే పరమాత్మను చేరుకొనుటని గ్రహించగలరు. బ్రహ్మజ్ఞానపరులై ఆత్మ వెలుగుతో ప్రకాశింతురు. యథార్థంగా జీవించువారే జ్ఞానులు. మానవుడు మాయ వలన తనలోని దైవాన్ని మరచినాడు. ఆ దైవాన్ని గుర్తించి తానే నన్ను గ్రహించి
మాయను జయించి తనను తాను చేరుకోవలే. తన మూలము సర్వవ్యాపక బ్రహ్మము, తన మూలము సర్వవ్యాపక బ్రహ్మము. ప్రతి మనిషి తనలో చూడక బాహ్యంలో పరిమితంగా మాత్రమే దర్శించి ఆ సంతృప్తితో కోర్కెలతో దుఃఖిస్తూ కాలాన్ని వృధా చేయుచున్నారు. తన అంతరాత్మగా ఉన్నది తాను పూజించే దైవమని గుర్తిస్తే పూజను మించిన స్వస్వరూప స్మరణ చేతుడు. తద్వారా ఆత్మదర్శనం జరుగును. తద్వారా సర్వ దుఃఖాలు నశించును. అప్పుడే తన ఆనంద స్వరూపంతో తానుండుట జరుగును. దీనికై సద్గురు సహాయం అవసరం. తనలో గల జన్మ జన్మల మాయా వలయాన్ని సద్గురువే తెంచివేయగలడు. వాని యథార్థ స్థానాన్ని వాడికి అందించగలడు. అన్ని చరిత్రల సారము ఆత్మజ్ఞానము. అట్టి ఆత్మజ్ఞానమును నీలోనే కలదు. చంచల మనస్సును నిశ్చలపరుచుము, నిర్మోహివై అభ్యసించుము. ఆత్మయోగివై తరించుము, ఆత్మయోగివై తరించుము. ఎన్నో గ్రంథాలు చదివినవో బ్రహ్మస్వరూపమా, నీలో దాగిన స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకో. ఇక నీవు తెలుసుకునేది ఏదీ మిగలదు. మనస్సుని నిశ్చలపరిచిన చాలు, అదే నీ అర్హత. ప్రపంచం పట్ల నీకున్న ఆస్వాదనాగుణాన్ని తొలగించు, అదే నిన్ను పరమాత్మ వైపు నడిపించును. నీ ఆత్మస్వరూపం స్వయం సిద్ధ యోగే అయి ఉన్నది. నీవు గుర్తించి యోగి లక్షణాలతో జీవించు. ఆ పరమాత్మ కృప లభించి తరింతువు. బ్రహ్మార్పణమస్తు.